హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వి వ్లాగ్స్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ స్పెషల్ చికెన్ ఫ్రై పీస్ కర్రీ. మరి ఇది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తా రండి. దీనికోసం ముందుగా నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని నీట్గా కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసి నేను ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది కొద్ది కొద్దిగా తీసి ఈ కడాయిలో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉంచాలి. ఇలా మూత పెట్టి ఉంచడం వల్ల నీళ్ళు మొత్తం బయటికి వచ్చేసి ఆ వాటర్తోనే చికెన్ మొత్తం కూడా చక్కగా ఉడికిపోతుంది. ఇలా ఉడికిపోయిన చికెన్ మొత్తాన్ని తీసేసి ఒక బౌల్లో వేసుకోవాలి. ఇలా బౌల్లోకి తీసుకొని కొద్ది కొద్దిగా తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత అదే ఆయిల్లో ఒక 4 పచ్చిమిర్చి, ఒక 2 ఆనియన్స్ వేసేసి అందులోనే కొంచెం ఒక 4 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వాటిల్లో మన ఇంట్లో ఉండే హోల్ గరం మసాలా అన్నీ కొద్ది కొద్దిగా తీసేసుకొని ఇందులో వేసుకొని అది కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత పుదీనా వేసుకోవాలి. ఇలా పుదీనా కూడా లైట్గా ఫ్రై అయితే సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే పసుపు, ఒక 2 స్పూన్స్ ఉప్పు వేసుకున్నాను. ఉప్పు సరిపోకపోతే లాస్ట్లో మనం చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. లైట్గా వేసుకుంటే సరిపోతుంది ప్రస్తుతానికైతే. తర్వాత అందులోనే ఒక 2 టమాటాలు ప్యూరీ పట్టేసి ఇందులో వేసేసుకొని అందులో కొన్ని వాటర్ పోసుకొని ఇలా ఉడకనించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత అందులోనే 2 స్పూన్స్ కారం, కొద్దిగా ధనియా పొడి, కొద్దిగా గరం మసాలా వేసేసి మంచిగా ఉడకనివ్వాలండి. ఇది బాగా ఉడికితే ముక్కలకు కూడా అంత బాగా మసాలాలు అన్నీ పడతాయి. ఇలా కొద్దిగా ఉడికిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అదన్నీ తీసేసి ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకొని ఈ మసాలాలు మొత్తం ముక్కకి పట్టేంత వరకు మంచిగా దగ్గరికి గుమ్ముగా అయ్యే వరకు ఉడికించుకోవాలండి. ఇలా ఒకసారి కలిపేసి పైనుంచి కొత్తిమీర వేసుకొని ఇంకొంచెం దగ్గర పడే వరకు ఉంచేసి ఒకసారి కలుపుకొని చూసారా మంచిగా దగ్గర పడింది కదండి. కర్రీ మొత్తం ఆయిల్ మొత్తం పైకి రావాలి. అలా ఉడికిన తర్వాత మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకున్నామంటే చికెన్ ఫ్రై పీస్ కర్రీ రెడీ అయిపోయిందండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.